ఈ 40 రోజుల అభిషేక కూడిక, ఈరోజుకి 43 రోజులు. మేము 40 రోజులే అనుకున్నాం, కానీ దేవుడు మాకు ఇంకొక 3 రోజులు ఎక్కువ అవకాశం కల్పించిండు. నేను ఒక 45 నిమిషాలు వాక్యం చెప్తా. మరలా మనకు 6 నెలలో అభిషేక కూడిక ఉంటుంది. ఈ 6 నెలల్లో మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు వాక్యంలో ఉండబోతుంది. చాలా జాగ్రత్తగా మీరు గనక వాక్యం వింటే మీరు కోల్పోయిన అన్నిటిని కూడా తిరిగి పొందుకోబోతున్నారు. హల్లెలూయా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. నేను ఏర్పరచుకున్నటువంటి ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోళ్ళను నన్ను గణపరచును. చిన్న ప్రార్థన. తండ్రి, ఈ అభిషేక కూడిక కొరకు మీరు ఎంతమంది అయితే ప్రజలను నియమించారో వారందరూ వచ్చి ఉన్నారు. మునుపు ఈ మందిరానికి ఉన్నటువంటి మహిమను మరలా కనపరుస్తున్నందుకు వందనాలు. ఎంతమంది అయితే బాధలలో, కష్టాలలో, వేదనలో ఉండొచ్చారో వారందరితో మీరు మాట్లాడండి. ప్రతి హృదయం తెరవండి, సహాయం చేయండి. యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. హల్లెలూయా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. 2020 సంవత్సరం నుంచి మన జీవితంలో ఏం జరిగిందంటే భయంకరమైనటువంటి వేదనలు వచ్చినాయి. కరోనా అనేటువంటి ఒక భయంకరమైన దురాత్మ ఈ భూమి మీద విడుదల అయింది. ఎప్పుడైతే ఆ దురాత్మ భూమి మీద విడుదలైందో చాలామంది ప్రాణాలను మింగేసేసింది. తర్వాత కొంతమందికి ఉన్న ఆస్తులన్నీ కూడా పోయినాయి, కొంతమందికి ఉన్న బంగారం కూడా పోయింది, కొంతమందికి ఉన్నటువంటి మంచి ఆరోగ్యాలన్నీ కూడా కరవైపోయినాయి. కరోనా సూదులు వేయించుకున్నప్పటి నుంచి కూడా కొంతమందికి ఆరోగ్యాలు బాగుండట్లేదు. కొంతమందికి శరీరంలో విపరీతమైనటువంటి శోధనలు. ఒక్క దురాత్మ ఈ భూమి మీదకి వచ్చి ఏం చేసిందంటే భయంకరమైనటువంటి దుష్టశక్తులను విడుదల చేసింది. దీనివల్ల మనకు అప్పులు, దీనివల్ల మనకు సమస్యలు, దీనివల్ల మనకు వేదనలు, దీనివలన మనకు కీడు. మంచిగా ఇల్లు నిర్మించుకున్న వాళ్ళు ఇల్లు అమ్మేసుకున్నారు, కార్లు కొనుక్కున్న వారు కార్లు అమ్మేసుకున్నారు. ఇంకా అప్పులు తీరట్లేదు. చాలా అంటే చాలా అప్పులు, చాలా సమస్యలు, చాలా బాధలు, చాలా దుఃఖం. అది మన జీవితంలోకి వచ్చి రకరకాలైనటువంటి శక్తులను విడుదల చేసి వెళ్ళిపోయింది. ఈ 5 ఏళ్ళ బట్టి ఆ శక్తులు మనని బాగా శోధిస్తున్నాయి. కొంతమంది మాంసం తినుటకు బానిస అయిపోయారు. మాంసం తింటేనే వాళ్ళకు నెమ్మది అనిపిస్తుంది. కొంతమంది తాగుడుకు బానిస అయిపోయారు, తాగుతూనే వాళ్ళకు మంచిగా అనిపిస్తుంది. కొంతమంది గొడవలకు బానిస అయిపోయారు, గొడవలు పెట్టుకుంటేనే నిమ్మలం అనిపిస్తుంది వాళ్ళకు. ఇలాగా రకరకాలైనటువంటి దురాత్మలు, ఈ చీకటి శక్తులు ఈ భూమి మీద ఈ 5 సంవత్సరాలు పనిచేస్తున్నాయి. ఇవి ఈ 5 సంవత్సరాల నుంచి పనిచేయటం వల్ల మన పరిస్థితులు ఎట్లయిపోయినాయి అంటే అరణ్యములో జీవిస్తే ఎలాగుంటుందో అలాగైపోయింది. అరణ్యంలో తాగుతందుకు నీళ్లు దొరకవు,
దొరుకుతాయా? అరణ్యములో ఎత్తైన చెట్లుంటాయి, లోపలికి వెళ్ళే కొద్దీ చీకటి తప్ప వెలుగు కనపడదు. అరణ్యములో నీటి చెమ్మలు కానరావు. అరణ్యములో తినేందుకు ఏది దొరకదు. అరణ్యములో ఏ జంతువులు మీదబడి చంపేస్తాయో తెలియదు. అలాగా మన విశ్వాస జీవితంలో 2020 నుంచి 25 వరకు కూడా ఈ భయంకరమైనటువంటి శోధనలు మన మీద పనిచేసినాయట. అవునా కాదా? నాకు అప్పు లేదు, నేను సంతోషంగా ఉన్నాను అన్నవారు చేయలేబట్టండి. నాకు అప్పే లేదు, నేనైతే హ్యాపీ అన్న వాళ్ళు ఒక్కరు చేయలేబట్టండి. ఇక్కడ ఒక్కరు లేబట్టిరు. రవికుమార్కి అప్పు లేదట, ప్రభుదాసయ్య గారికి అప్పు లేదట. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే వారి జీవితంలో అద్భుతం చేసిన దేవుడు ఈ క్షణం నుంచి నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. అందరు చప్పట్లు కొట్టాలి. నీకు కూడా అప్పు ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తున్నది, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా ప్రజలు తాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించి అరణ్యములో నీళ్లను పుట్టిస్తున్నా. ఇప్పుడు అరణ్యము లాంటి పరిస్థితే మనకుంది. ఇప్పుడు మనకు నీటి ఊట కావాలి. ఏం కావాలి? నీటి ఊట కావాలి. అప్పులు తీరిపోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఆడపిల్లలు పెద్దగైపోతున్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, కొడుకు తాగుబోతుగా తిరుగుతున్నాడు, వాడి తాగు నుంచి బయటికి రావాలి. కొన్ని మాంత్రిక శక్తులు, దయ్యము శక్తులు కుటుంబాల మీద దాడి చేస్తున్నాయి. ఆ శక్తుల దాడి నుంచి అందరం కూడా బయటికి రావాలి. మరి ఇవన్నీ జరగాలి అంటే దేవుడి యొక్క అభిషేకం కావాలి. ఏం కావాలి? దేవుడి యొక్క అభిషేకం కావాలి. మరి ఆ అభిషేకాన్ని దేవుడు ఈరోజు మీ అందరి మీద విడుదల చేయబోతున్నాడట. అంతేకాదు, ఎడారిలో నదులను కలుగజేయుచున్నాను. ఏం చేయబోతున్నట్ట? ఎడారిలో నదులు కలుగజేయ. ఎడారిలో ఏమన్నా దొరుకుతుందా? సౌదీ అరేబియాకు పోతే మొత్తం దుమ్మే. మనకు వర్షం పడితే నీళ్లు కురుస్తాయి, వాళ్ళకు వర్షం లేదు, మొత్తం దుమ్మే పడుతుంది. ఆ దుమ్ము లేచిందంటే ఆ దుమ్ము గాలికి ఒక్కరు కూడా అక్కడ బతకరు. అలాగుంటుంది ఎడారి. ఇప్పుడు నీ జీవితంలో కూడా ఈ అప్పు కట్టడం కొరకు ఇంకొకడ అప్పు చేసి, మళ్ళీ ఆ అప్పు కట్టడం కొరకు ఇంకొకడ అప్పు చేసి, ఆ అప్పు కట్టడం కొరకు ఇంకొకడ అప్పు చేసి, ఈ అప్పు కట్టడం కొరకు ఇంకొకడ అప్పు చేసి, అప్పులు 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 ఇట్లా అప్పులు 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 అన్నీ అప్పులే. మొత్తం లెక్కేసుకుంటే 20 లక్షలు దాటింది. ఇంకా ఇప్పుడేమనిపిస్తుందంటే, నేను ఉన్నపాటున చచ్చిపోయింది అనుకో, ఈ అప్పంతా ఎవరు కడతారు? నా పిల్లలు ఏమవుతారు? నా పరిస్థితి ఏమవుతుంది? నా భార్య ఏమవుతుంది అని ఇప్పుడు బాధపడుతున్నాం. అప్పుడేమో అప్పులు చేసేటప్పుడు ఏం లేదు. హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, ఎడారి లాంటి పరిస్థితులు కూడా నేను మార్చబోతున్నా. ఎక్కడ? ఎడారి. ఎడారిలో ఏది ఉండదు, ఎడారిలోనట నదులు కలగజేయబోతున్నాడట. హల్లెలూయా. అంతేకాదు, ఇంకేమంటుండు? అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్ళను నన్ను గణపరచును. అడవి జంతువులు ఏంటి అవి? అడవి జంతువులు. అడవి జంతువుల్లో అడవి కుక్కలను ఎవడన్నా ప్రేమిస్తాడా? ఇప్పుడు మన ఇంట్లో ఉండే కుక్క స్వభావం వేరే. అడవి కుక్కలు ఎక్కడున్నా కూడా 50, 60, 100 ఉంటాయి. సింహము కంటే కూడా భయంకరమైనవి అడవి కుక్కలు. అవి తలుసుకునే అనుకో సింహాన్ని కూడా చింపేస్తాయి, పులిని కూడా చింపేస్తాయి, పెద్ద పెద్ద జీబ్రాలను సైతం కూడా చింపేస్తాయి. అడవి కుక్కలను ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడరు. కానీ దేవుడు వాటిని కూడా ప్రేమిస్తున్నాడు. ఇంకేమంటున్నాడు? అడవి కుక్కలను, నిప్పుకోళ్ళను ఎవరైనా ఇష్టపడతారా?
నిప్పుకోలని. సపోర్ట్ చేయరేందమ్మా. నిప్పుకోడంటే ఇంత ఎత్తుగా ఉంటుంది. రాళ్ళను కూడా అది తిన్న ఆహారం కరిగించుకోవడం కొరకు రాళ్ళను మింగితే ఆ రాళ్ళు ఇది పరిగెత్తుకుంటూ నడుస్తున్నప్పుడు కడుపులో రాయి ఆ తిన్న ఆహారానికి ఇట్లా దంచినట్టు అయిపోయి అప్పుడు అరుగుతుంది. ఆ రాళ్ళు కూడా అరిగిపోతాయట. అట్లాంటి నిప్పుకొని ఎవడన్నా ప్రేమిస్తాడా? కానీ దేవుడు దాన్ని కూడా ప్రేమిస్తున్నాడు. ఏమంటున్నాడు? అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్ళను నన్ను గణపరుస్తున్నాయి. కారణం ఏంటంటే వాటికి కూడా దేవుడే ఆహారం ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టరా? భూజంతువులన్నిటికి కూడా ఎవరు ఆహారం ఇస్తున్నారు? దేవుడే ఆహారాన్ని ఇస్తున్నాడు. చూడండి ఒకసారి కీర్తన 148 10వ వాక్యం. కీర్తనలు 148 10వ వాక్యం. మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. ఎవరు? మృగములట, పశువులట, నేలప్రాకు జీవుల, నేలప్రాకేటువంటి జీవులట, రెక్కలతో ఎగురు పక్షులారా, రెక్కలతో ఎగిరేటువంటి పక్షులట, భూరాజులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుని స్తుతించే ఆహారం తీసుకుంటుంది. పులి 60 కిలోమీటర్ల వేగంతోటే పరిగెత్తుతుంది. ఎక్కువ స్పీడు ఉరకలేదు. అదే జింక 90 కిలోమీటర్ల స్పీడ్లో పరిగెత్తుతుంది. కానీ పులి అలసిపోకుండా దేవుడి సహాయం తీసుకుంటుందట. తన నోటికి ఆహారం దొరికేంత వరకు దేవునికి స్తుతి చెప్తుందట. హల్లెలూయా. నువ్వు నీ ఇంట్లో పులివైతే దేవుని స్తుతించు. నువ్వు ఇంట్లో సింహానివను అయితే దేవుణ్ణి స్తుతించు. నువ్వు ఎవరైనా సరే దేవుణ్ణి స్తుతిస్తందుకు సిద్ధ మనస్సు కలిగి ఉండు. ఎందుకంటే జంతువులకు ఆహారం ఇచ్చేది కూడా దేవుడే. అవి దేవుణ్ణి గణపరుస్తున్నాయి. అడవి కుక్కలకు ఆహారం ఇచ్చిన దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నిప్పు కోళ్ళకు ఆహారం ఇచ్చిన దేవుడు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. భూజంతువులన్నిటికి కూడా సహాయం చేసినటువంటి దేవుడు నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. నీ పరిస్థితులన్నిటిని కూడా మార్చబోతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నా పని అయిపోయిందని. నీ పని ఏం కాలేదు. ఈ రోజు నుంచే ప్రారంభం కాబోతుంది. అది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అది నెక్స్ట్ లెవెల్. ఇంతకుముందు ఉన్నట్టు ఉండదు. ఇక మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోక అయిపోయింది. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. 50 లక్షలు లెక్క వేసుకున్నావా నిన్న మొన్న? ఎంత లెక్క వేసుకున్నావు మొన్న? జనవరి ముందు 31st రోజా, లేకపోతే 26 రోజా, లేకపోతే క్రిస్మస్ పండుగ రోజా లెక్క వేసుకున్నావా? ఎంత అప్పు ఉందో దాన్నంతా కూడా జ్ఞాపకం చేసుకోకు. ఎందుకంటే దేవుడు నీ స్థితిని, నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. ఏమంటున్నాడు? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి. వాటిని జ్ఞాపకం చేసుకోకు. పూర్వపు కాలపు సంగతులను తలంచుకొనకుడి. అవన్నీ కూడా మర్చిపోయిగా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. నీ కొరకు ఒక నూతన క్రియను జరిగించబోతున్నాడు. ఇప్పుడే అది మొలుచును. ఇప్పుడు అది మొలచబోతుంది. మీరు దాన్ని ఆలోచింపరా? నువ్వు ఆలోచించు. నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. నువ్వు నమ్ము, నువ్వు విశ్వాసం ఉంచు. నీ పరిస్థితులన్నీ మారుతాయి. మారాలనా వద్దా? సపోర్ట్ చేస్తలేరుగా. మారాలా వద్దా? మారాలంటే దేవుడు చెప్పినట్టు వినడం నేర్చుకోవాలి. ఎవరు చెప్పినట్టు వినాలి? దేవుడు చెప్పినట్టు వినడం నేర్చుకోవాలి. నిప్పుకోళ్ళకు ఆహారం ఇచ్చిన దేవుడు నీ అప్పులు తీరవలేడా? అడవి కుక్కలకు ఆహారం ఇచ్చిన దేవుడు నీ సమస్యలు పరిష్కరించలేడా? హల్లెలూయా. ఆయన నీకు సహాయం చేస్తాడని నమ్ము. ప్రతిదానికి నాకు ఒక కొడుకుండు, ఆడో పెద్ద తాగుబోతు. దయ్యం అంటదట, నీకు ఇంతకుముందు 40 లక్షల అప్పు ఉండే, నువ్వు రెక్కని డొక్క చేసుకొని ఎన్ని బాధలు పడ్డావో, ఎన్ని కష్టాలు పడ్డావో, కానీ 30 లక్షల అప్పు పోయింది.
ఇంకొక 10 లక్షలే ఉందిరా అన్నదట. మరి ఏం చేద్దాం? ఇద్దరం కలిసి కూర్చొని తాగితే అప్పు పోతుందా? హల్లెలూయా. మరి ఈ తాగినోడు నిమ్మలంగా ఉండాలనా? ఉండడు. రాత్రి కాగానే కోడళ్ళతోటి లొలి పెట్టుకుంటాడు, కొడుకులతోటి లొలి పెట్టుకుంటాడు, తర్వాత భార్యతోటి లొలి పెట్టుకుంటాడు. పాపం ఆ పిల్లలు పొద్దున్నే 4 గంటలకు పనికి వెళ్ళిపోవాలి. ఎన్ని గంటలకు? 4 గంటలకు పనికి వెళ్ళిపోవాలి. ఇక రాత్రంతా మేలుకుంటే పొద్దున పనికి పోగలుగుతారా? హల్లెలూయా. చెప్పాలి, సైతానుకు చెప్పాలి. ఏమని చెప్పాలి? దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, 40 లక్షల అప్పు 30 లక్షలుగా చేసిండు, ఇంకొక 10 లక్షలు అప్పు తీరిపోతుంది, నేను నా కొడుకులకు 2 ఇండ్లు కట్టిస్తా, ఇగో ఇన్ని రోజులంటే నా ఇష్టానుసారంగా నడిచిన కానీ ఇప్పటి నుంచి మాత్రం నేను అట్లా నడవను అని సాతాను ఈయన ఇద్దరు కలిసి విడాకులు తీసుకోవాలి. ఏం చేయాలి? సపోర్ట్ చేయలేదు, విడాకులు తీసుకోవాలి. లేదా దాన్ని గొప్ప చేస్తూ వచ్చిండా, చివరికి సాతాను పట్టకపోతుంది. ఏం చేస్తుంది? మాట్లాడతలేరు కదా, పట్టుకెళ్ళిపోతుంది. కాబట్టి మీ విశ్వాస జీవితాన్ని ఏది చెడగొడుతుందో ఆ చెడగొట్టే దాన్ని దూరం చేసుకోండి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వాక్యంలో ఏమంటున్నాడు? ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియో దానిలో ఉండదు. దేవుడు నీలో ఏదైతే శాపగ్రస్తమైనది ఉన్నదో దాన్ని తీసేస్తుండు. ఈరోజు తీసేయబోతున్నాడు. ఆమేన్. అభిషేకం అంటే ఏందో తెలుసా? ఇంతకుముందు అయ్యగారు చెప్పిండు కదా, అభిషేకం అంటే కాడి విరగొట్టబడుట. మాంత్రిక శక్తుల నుంచి విడుదల కలుగుతుంది, దయ్యపు శక్తుల నుంచి విడుదల కలుగుతుంది, భయంకరమైనటువంటి శోధనలన్నిటి నుంచి కూడా విడుదల కలుగుతుంది. అదే అభిషేకం అంటే. హల్లెలూయా. కాబట్టి ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది కూడా నీ లోపల ఉండదు. ఉంటుందా? ఒక పాత వీణ ఒక వ్యక్తి తీసుకొని పోయి కొంతమందికి చూపించిండట. చూపిస్తే అది ఇలా కొడితే సౌండ్ వస్తలేదు, అంత పాతగిల్లిపోయింది. దీనికి నేను 5 రూపాయలే ఇస్తానడట. ఇంత మంచి వీణ మా నాన్న మా తాతలన్నీ కూడా అందరూ కూడా వాడిరు, దీనికి 5 రూపాయలు వస్తుందా? నేను పాత వస్తువు కాబట్టి ఎక్కువ డబ్బులు వస్తాయేమో అనుకున్నా. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకొక కాడికి వెళ్ళిండు. వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారట 200 రూపాయలు ఇస్తానడట. ఇట్లా కాదని చెప్పేసి అసలు దాన్ని ఎవరు వాడుతారో వాళ్ళ దగ్గరికి తీసుకుపోతే ఆయన అది 5,000 రూపాయలకు కొనుక్కుండట. 5,000 రూపాయలకు కొనుక్కొని ఆ వీణలో ఎక్కడెక్కడ చెత్త జామ్ అయిపోయిందో ఆ చెత్త అంతా తీసేసి ఆ వైర్ అంతటిని కూడా సరిచేసి దానికి మంచిగా కలర్ వేసి అదే వీణను వాయిస్తున్నప్పుడు ప్రజలంతా కూడా సంతోషపడ్డారట. హల్లెలూయా. ఆ వీణ ఎవరో కాదు, నువ్వు నేనే. ఈ 5 సంవత్సరాల నుంచి ఎంతో నలగొట్టబడ్డాం. ఇది ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళానో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తేనే అది రిపేర్ అవుతుంది. నువ్వు కరెక్ట్గా దేవుని దగ్గరకు వచ్చినావు. అయితే శాపగ్రస్తమైనది ఏదైతే ఉందో ఆ శాపగ్రస్తమైన దాన్ని అంతటిని కూడా నీ లోపల నుంచి తీసేస్తున్నాడు. హల్లెలూయా. ఆదాము అవ్వ వారు చేసినటువంటి పాపాన్ని బట్టే మనందరి మీదకి శాపం వచ్చింది. మరి ఈ శాపం మరలా ఎలా వెళ్ళిపోవాలంటే యేసుక్రీస్తు ప్రభువే మన కాడికి రావాలి. ఆదికాండము 3వ అధ్యాయం 10వ వాక్యం నుంచి 13వ వాక్యం వరకు చూడండి.
అందుకతడు, ఉమ్, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు ఆ, దిగంబరినిగా నుంటిని కనుక ఆ, భయపడి దాగుకొంటినెనను. ఆ, అందుకాయన, ఆ, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? ఆ. నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా నేను ఏది తినొద్దని చెప్పినో అది తినవా అని అడిగాను. అడిగిండు. అందుకు ఆదాము, ఆ, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ. ఆ వృక్షఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినెనను. ఏం చేసింది ఈ స్త్రీ? కొన్ని వృక్ష ఫలాలు ఇచ్చింది. దేవుడు ఏది వద్దని చెప్పిండో అది చేసేసారు. దానివల్ల శాపం తయారైంది. ఇక ఈ శాపము మానవ జన్మకు జన్మతః శాపం అయిపోయింది. భూమి మీద ఎవరు పుట్టినా కూడా వాళ్ళందరికీ శాపమే, మనుషులందరికీ. మరి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆది నుంచే స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అయితే ఆ శాపమంతటిని కూడా దేవుడు విమోచించబోతున్నాడు. ఆ శాపమంతటిని కూడా దేవుడు విమోచించబోతున్నాడు. ఆ పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు మార్చబోతున్నాడు. అయితే దేవుడు నీకు ఏదైతే అప్పచెప్పిండో ఆ పనిలో నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలి. ఏం చేయాలి? సపోర్ట్ చేస్తలేరుగా, నమ్మకంగా ఉండాలి. ఒక ఆయన తోటమాలి పని చేసేది. చెట్టు పచ్చగున్నదా, పూత వస్తున్నదా, దీనికి చుట్టూ పాదు తీయడం అవసరమా, ఈ చెట్టుని ఏమైనా జంతువులు తింటున్నాయా, ఇలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. ఎంత కంప అవసరమో ఆ కంప వేసేది, ఆ తోట అంతా కూడా సంరక్షించేది. కానీ ఎప్పుడు కూడా తోటమాలిగానే ఉంటుండు, కానీ యజమానిలాగా ఉండట్లేదు. ఇతను ఒక మంచి ప్రార్థనాపరుడు. దేవుడు ఆయన యందు దయ పుట్టించేటట్టుగా ఒక యజమాని యొక్క హృదయం తెరిచిండు. ఎప్పుడైతే యజమాని హృదయం తెరవబడ్డదో, అయ్యా పలానా చోట 10 ఎకరాల స్థలం నాకున్నది, అది నాకు ఉండని, నువ్వు నమ్మకంగా కొన్ని సంవత్సరాల నుంచి నా దగ్గర చేస్తున్నావు కాబట్టి ఈ 2 ఎకరాల స్థలం నువ్వు తీసుకో అని అప్పగించిండట. హల్లెలూయా. నమ్మకమైనటువంటి విశ్వాసి ప్రార్థన దేవుడు వింటాడు. ఇన్ని రోజులు శాపాన్ని కొని తెచ్చుకున్నాం, పాపంలో బతికినాం. అయితే విశ్వాస సహితంగా ఇన్ని దినములు మనం జీవించలేకపోయినాం. ఈ రోజు నుంచైనా విశ్వాస సహితంగా జీవిస్తాని తీర్మానం చేసుకుంటే శాపగ్రస్తమైనది మన లోపల ఉండదు. ఆదాము అవ్వ దేవుని మహిమ కొరకు కనిపెట్టినట్టుగానే కొన్ని సంవత్సరాలు జీవించురు, కానీ ఎప్పుడైతే సాతాను ఆ తోటలోకి ప్రవేశించిందో సాతానుకు లోబడిపోయారు. ఇప్పుడు మనం కూడా అంతే, దయ్యం మాటలకు లోబడ్డమా ఆగమైపోతాం. ఈ సంవత్సరం కాదు కానీ మళ్ళీ వచ్చే సంవత్సరం నా జీవితంలో ఈ 2-3 సంవత్సరాల్లో జరిగిన మేలు చెప్తా. నాకు 96 లక్షల అప్పు అయింది. ఎన్ని లక్షలు? 96 లక్షల అప్పు అయింది. 96 లక్షల అప్పు ఎంత భయంకరమైనటువంటి వేదన పడ్డనో. కానీ పోయిన సంవత్సరం ఇదే అభిషేక కూడిక ఏర్పాటు చేసేటప్పుడు కూడా నా మనస్సు స్థిరంగా లేదు. ఏదో జరిగిస్తున్నాం, దేవుడు అప్పగించిండు కాబట్టి ఇది చేస్తున్నాం, చేయాలి అనుకున్నా. కానీ దేవుడు కొన్ని పరిస్థితులన్నీ కూడా నా చక్కపరుచుకుంటూ వచ్చిండు. ఈ అప్పులు తట్టుకోలేక నేను ఈ పని ఆ పని అని పనులు వెతుకున్నా, కానీ ఆ పనులలో నాకు నష్టమే కలిగింది, లాభం అయితే రాలే. హల్లెలూయా. కానీ దేవుడు అద్భుత రీతిగా నాకున్నదంతా కూడా, అంటే 100కు ఇప్పుడు 20% ఉంది. అంటే ఎంత పోయింది? 80% వెళ్ళిపోయింది. సపట్లు కొట్టరా? అది ఏ రకంగా వచ్చిందో, ఏ రకంగా పోయిందో అంతా కూడా వెళ్ళిపోయింది. ఇంకొక 20% ఉంది. ఆ 20% ఈ సంవత్సరం మొత్తం పోతుంది. పోయినాక మళ్ళా జనవరిలో మళ్ళీ చెప్తా నేను సాక్ష్యం. హల్లెలూయా. నా జీవితంలో అద్భుతం చేసిన దేవుడు మీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. అయితే విశ్వాసం కావాలి, నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలి. తాగి వర్లుకుట్ట కూర్చుంటే అప్పులు పోతాయా? సప్పుడు చేయరేంది? పోతాయా? కష్టపడాలి.
దేవుని సన్నిధిలో లోబడాలి, నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. అలాగ నువ్వు ఉండు. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది కూడా నీ దగ్గర ఉండదట. ఏం చెప్తున్నాడు? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వాక్యంలో, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. నీ లోపలికి ఈరోజు దేవుడి యొక్క సింహాసనం రాబోతున్నది. రాజు మనని ఇష్టపడుతున్నాడు. మనకేమన్నా కొదువు ఉంటుందా? రాజే మనని ఇష్టపడ్డప్పుడు ఏమైనా కొదవ ఉంటుందా? బంగారం అంతా మనదే, వెండి అంతా మనదే, రాజుకున్న ఆస్తి అంతా మనదే. కాబట్టి ఈ రాజు నిన్ను ఇష్టపడుతున్నాడు. ఈ గొర్రెపిల్ల నీ దగ్గరికి రాబోతుంది. ఆయన సింహాసనాన్ని నీ లోపల ఏర్పాటు చేసుకోబోతుండు. అయితే నువ్వు ఫస్ట్ నిన్ను నీవు శుద్ధి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? యెహోషువకు దేవుడు చెప్తున్నాడు, అయ్యా మీ వాళ్ళు అంత మంచోళ్ళు కాదు, వాళ్ళందరినీ కూడా ఫస్ట్ శుద్ధి చేసుకోమను అన్నాడు. వాళ్ళంతా కూడా ఉపవాసం ఉండి శుద్ధి చేసుకున్నారు. ఎంతమంది మరి ఉపవాసం ఉన్నారు? ఇలా అడిగి పోయేసరికి 3-4 అవుతుంది. నాయన ఏడ టిఫిన్ బండ్లు ఉన్నాయో చూసుకోరి, అంతేనా? ఉపవాసం ఉండి కనిపెట్టి దేవుని సన్నిధిలో ఈ అభిషేకం తీసుకుంటే నీకు చాలా ఆశీర్వాదం వస్తుంది. లాస్ట్ అందరికి ఇప్పుడు పనులు తెచ్చారు కదా, ప్రార్థన చేసి అందరికి ఇచ్చినాక ఒక అమ్మ లాస్ట్కి వచ్చింది. ఏందమ్మా నువ్వు ముందు రాలేదు, అన్నీ అయిపోయినాక వచ్చినావు అంటే, అయ్యా ఇక నాకు లేట్ అయిపోయింది, నా భర్త వస్తా అని చెప్పి ఆయన లేట్ చేసిండు, రాలేదు, నేను ఒక్కదాన్నే వచ్చినా అన్నది. ఆమె ఒక హాస్పిటల్లో పనిచేస్తుంది. అయితే ఈ పనులు తీసుకొని పోయి ప్రార్థన చేసిందట. ప్రార్థన చేస్తే దేవుడు ఈమె పనిచేసేటువంటి హాస్పిటల్లో ఉన్న డాక్టర్ అమ్మని చూపించాడు. ఆ డాక్టర్ అమ్మకు హైదరాబాద్లో 7 హాస్పిటళ్ళు ఉన్నాయట. పెళ్ళై 7 సంవత్సరాలు అయింది. ఆ డాక్టర్ అమ్మని చూపించాడు. డాక్టర్ అమ్మని చూపిస్తే మరి డాక్టర్ అమ్మాయి తీసుకుంటుందో తీసుకోదో, పోయి ఒక పండు తీసుకుపోయి, అమ్మా మరి మా అయ్యగారు ప్రార్థన చేసి ఇచ్చిండు, నీకు గర్భఫలం లేదని బాధపడుతున్నావు కదా, గర్భఫలం దేవుడు కలగజేస్తాడు, ఈ పండు తిను అని చెప్పిందట. ఆమె ఏ మాట మాట్లాడలేదు. ఆమె ముందల్నే ఓపెన్ చేసి తిన్నది. తిన్న మరుసటి నెలలో కన్సీవ్ అయిపోయింది. అయ్యా డోర్ పెట్టకండి, అయ్యా డోర్ పెట్టకండి. హల్లెలూయా. ఇంకొక పండు, వాళ్ళ మేనకోడలకు పెళ్ళై 3 సంవత్సరాలట. ఆమెకు పంపించింది. ఇప్పుడు ఆమె కూడా డెలివరీకి సిద్ధంగా ఉంది. ఇంకో 10 రోజులు టైం ఉందట. చూడండి, దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన ఉన్నాడని నమ్మి రావాలి. ఆయన మన జీవితంలో అద్భుతం చేస్తాడని నమ్మాలి. ఇలాగా ఎవరైతే నమ్ముతారో వారి జీవితంలోనే మేలులు జరుగుతాయి. ఇప్పుడు మా చర్చికి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, మందిని చూసి చర్చికి వస్తారు. తెలుసా మీకు? అంటే మంది ఎక్కువ వస్తేనేమో వాళ్ళు వస్తారు. చూసినవా, చాలామంది తగ్గిపోయారు. కరోనా తర్వాత చాలామంది చనిపోయారు. కొంతమంది దేవునికి దూరమై దేవుని వదిలేసారు. మందిని బట్టి కూడా వాతలు పెట్టుకుంటూ వాళ్ళు ఉన్నారు. మరి నేను రక్షింపబడ్డప్పుడు నాతో పాటు 8 మంది ఉండే. ఆ 8 మందిలో దేవుడు నన్ను ఒక్కరిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇదే గుట్ట మీద 7 రోజులు ఉపవాసం ఉన్నాం. 7 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళతో నేను చెప్పిన, ఈ పక్కనట మనం చర్చి కడతామట, అది నేనే కడతాను నాకు తెలియదు, కానీ దేవుడు నన్నే ఏర్పాటు చేసుకున్నాడు. అలాగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేయబడ్డటువంటి నువ్వు దేవుణ్ణి నమ్మకంగా అనుసరిస్తూ వస్తేనే నీకు ఆశీర్వాదాలు ఉంటాయి. ఏదైనా సరే, గర్భఫలమైనా సరే,
నీ అప్పులు పోవాలన్నా సరే, ఇల్లు కట్టుకోవాలన్నా సరే, ఏ పరిస్థితులు మార్చబడాలన్నా సరే నువ్వు మారాలి. ఫస్ట్ మనుషులను చూడొద్దు, లోకం వైపు చూడొద్దు. మనుషుల వైపు చూస్తున్నావంటే లోకం వైపు చూస్తున్నట్టే లెక్క. కాబట్టి నీ మనస్సు మార్చుకుంటే ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది కూడా నీ లోపల ఉండదట. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం దానిలో ఉంటుంది. దేవుడు నీలో నివసిస్తే నువ్వు ఎప్పుడూ పొందుకోనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటావు. హల్లెలూయా. మరి దేవుడు మనలో నివసించాలంటే మనం దేవుని బిడ్డగా జీవించాలి. ఎట్లా జీవించాలి? దేవుని బిడ్డగా జీవించాలి. గర్వం రావద్దు, అహంకారం రావద్దు. కొంతమంది గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు అనుకో. ఇప్పుడు భార్య గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, భర్త ఇంట్లో ఉంటాడు. ఆమె జాబును బట్టి ఆమె గర్వం. కొంతమంది భార్యలు మంచిగా పనిచేసి సంపాదిస్తున్నారు, భర్త ఏదో అరకొర సంపాదిస్తున్నాడు. ఈమెకు వచ్చిన డబ్బులు బట్టి గర్వం. మళ్ళీ ప్రార్థనలు ఉంటారు, ఉపవాసం ఉంటారు, మళ్ళీ ఆత్మ పొందుకుంటారు, రిబ అని ఎగురుతారు. కానీ స్వభావం మారదు. స్వభావాలు మారనన్ని రోజులు మన కుటుంబాల్లో అద్భుతాలు ఉండవు. మన పిల్లలు దీవింపబడరు. మనం ఎంత దీవింపబడ్డామో మన పిల్లలు అంతకంత దీవింపబడాలంటే మన స్వభావాలన్నీ కూడా మారిపోవాలి. ఏం మారాలి? అయితే ఈ నూతన సంవత్సరం ఈరోజు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. శాపగ్రస్తమైనది నీ హృదయంలో ఉంది, దాన్ని తీసేసుకో. అది అహంకారమో, గర్వమో, అసూయనో, తొందరపాటో, పాపమో, లోపమో, ఇదంతా కూడా నీ లోపల ఉంది. దాన్నంతటిని కూడా తీసేసుకో. నీ హృదయము దేవునికి అప్పగించుకో. కీర్తన 18:21 వాక్యంలో దావీదు ఇలాగ మాట్లాడుతున్నాడు. ఏమని? 18:21 కీర్తనలు 18:21 వాక్యం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, యెహోవా మార్గాలను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మార్గములలోనే నడుస్తున్నా, నేను భక్తిహీనుడనై జీవించటం లేదు. మనం ఏం చేస్తున్నాం? దేవుని మార్గంలో నడుస్తున్నట్టే ఉంది, కానీ మనకెందుకో కోపం, మనకెందుకో తొందరపాటు, ఇంకా చెప్పుడు మాటలు బాగా వింటాం. ఎవరైనా మన చెవులు గుట్టిరనుకో బాగా గుట్టించుకుంటాం. దేవుని దగ్గరకు పోయి అడగం. మా చిన్న పాప పుట్టింది నాకు. పుట్టినప్పుడు ఒక ఆయన అన్నాడు, మీ చిన్న పాప నీకు పుట్టినందుకే మస్తు బాధలు వచ్చినాయి, పిల్లలు కొంతమందిని తీసుకుపోయి పారేస్తారు కదా, అలాగా ఎక్కడన్నా పారేసిరా, నీకు బాధలు పోతాయి అన్నాడు. నేను దేవుని దగ్గరకు పోయి, ప్రభువా నా పెద్ద పాప పుట్టినప్పుడు నాకు చాలా ఆశీర్వాదం ఉంది, చిన్న పాప పుట్టినప్పుడు చాలా వేదనలతో ఉన్నా, అయితే మరి ఫలానా వ్యక్తి ఆయన దేవుని నమ్ముకొని దాదాపు 35 సంవత్సరాలు అవుతుంది, ఈ మాట అంటున్నాడు, మరి నేను ఆయన మాట వినాలనా నీ మాట వినాలనా, నాకు నీ మాట బయలుపరచన్నా. అనగానే దేవుడు అన్నాడు, ఇగో ఆ పాప ముఖం నువ్వు చూస్తే నీకున్న బాధలన్నీ మర్చిపోతావు, అందుకొరకు నేను ఆ పాపనిచ్చిన. అసలు అతనిలోనే భక్తి లేదు. నల్ల బట్టలు వేసుకొని ఈ తలకు విభూది 3 ఇట్లా విభూదితోటి ఇట్లా పూసుకొని ఆయన సేవ చేస్తున్నట్టు కనబడ్డది నాకు. ఓహో, అట్లయితే ముందు దేవుడే ఈయన దగ్గర లేడు, ఇటువంటి మాట నేను ఎందుకు వినాలి? ఆ పాప పుట్టిన 21వ రోజే నాకున్న సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినాయి. 21 రోజులనే ఎంత బాధ ఉండేనో, పోలీసు వాళ్ళతోటి బాధ, ఇంట్లో భయంకరమైన పరిస్థితులు, కానీ 21 రోజులనే అన్నీ పోయినాయి. నేనైతే ఎవరి మాట విన్నాను, అసలు వాళ్ళు చెప్పే మాటలు అప్పటి మనం వింటున్నట్టు చేస్తా, తర్వాత ఎవరి మాట వినను. ఎందుకంటే నేను బాధలో ఉన్నప్పుడు ఆదరించింది యేసు ప్రభువే, నేను కష్టంలో ఉన్నప్పుడు ఆదరించింది యేసు ప్రభువే, మా అమ్మ మా నాన్న నాకు అన్నీ కూడా యేసు ప్రభువే, ఆయన మాటని వింటా.
ఎవరన్నా వచ్చి ఇట్లా చెప్తే అట్లా చెప్తే వాళ్ళలాగా నేను ఉండడానికి ఇష్టపడను. వాళ్ళు చెప్పింది ఏది కూడా చేయను. ఇక తర్వాత ఏ మనిషి మీద ఈర్ష్య పెంచుకోను. కొంతమంది కుళ్ళు కుతంత్రాలు, ఈ గుండె వాపు గనక ఇంతలావు పెరిగినట్టు మనసులంతా నింపుకుంటారు. అట్లా ఉండకండి. మీరు కూడా అట్లా ఉండకుండా దేవుని మార్గంలో మీరు నడవండి. ఎవరి మార్గంలో? చెప్పండి. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు 21వ వచనంలో? యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. యెహోవా మార్గాలను నేను అనుసరిస్తున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. నేను నా దేవుణ్ణి విడిచిపెట్టను. మీరు కూడా భక్తిహీనంగా ఉండి దేవునికి దూరం కావద్దు. మీ పరిస్థితులన్నిటిని కూడా దేవుడు మార్చబోతున్నాడు. మిమ్మల్ని దేవుడు దీవించబోతున్నాడు. నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లను పుట్టించబోతున్నాను. ఏం చేయబోతున్నాడట? అరణ్యములో నీళ్లు పుట్టబోతున్నాయి. అయితే మీ మార్గాలు దేవునికి అప్పగించుకోండి. సాయంత్రం కాగానే కడుపు నిండా దాగి స్వాత్రం అనకండి. అంటారా? అనకురి. అయ్యగారు మా సైడ్ చూసి చెప్తున్నారు, అటు సైడ్ చూసి చెప్పరాదురి. ఇప్పుడు నేను అటు సైడ్ చూస్తే అందులో చాలామంది నా గురించే చెప్తున్నా అనుకుంటారు వాళ్ళు. అయితే అందుకే తలకాయ ఇటు పెట్టి చెప్తున్నా. హల్లెలూయా. కాబట్టి మారండి. ఈ సంవత్సరం మనం ఆశీర్వదింపబడే సంవత్సరం, ఒక నూతన మహిమ. నేను దేవుని సన్నిధిలో 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు నాకు ఆకాశం నుంచి ఒక మెరుపు భూమి మీదకి వచ్చినట్టు కనపడ్డది. దేవా, ఈ మెరుపు ఏంది అని అడిగితే దేవుడు ఏమన్నాడంటే, ప్రజలు ఆశీర్వాదంలోకి ప్రవేశించబోతున్నారు అన్నాడు. ఆ మెరుపు చీకటంతటిని కూడా వెలుగుగా మార్చిందట. కాబట్టి దేవుడి బిడ్డలైనటువంటి మీ జీవితంలో మీరు ఏదైతే అడుగుతున్నారో అవన్నీ కూడా పొందుకోబోతున్నారు. మీకు ఏది కావాలని దేవుని సన్నిధిలో ఇన్ని రోజులు తపన పడ్డారో ఆ జీవితం అంతా కూడా మార్చబడబోతుంది. అయితే ఇక నుంచి దేవుడికి లోబడి నడవండి. పాపాన్ని అసహించుకోండి. దేవుడి మార్గాలకు మీ బ్రతుకును అప్పగించుకోండి. దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు, దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. అయితే మీలో గర్వము, అసూయ, తొందరపాటు, పాపము, లేకపోతే ఎదుటి వ్యక్తిని ఏలెత్తి చూపించడం, ఇవే ఉన్నా కూడా అన్నీ సరి చేసుకోండి. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించబోతున్నాడు. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు అద్భుతాలు చాలా జరగబోతున్నాయి. దేవుడు తన సేవకుని నిలబెట్టి మిమ్మల్ని బలముగా నింపబోతున్నాడు. అయితే దేవుని కృప కొరకు మనందరం కూడా కనిపెట్టుకుందాం. దేవుడే తన ప్రత్యక్షత చేత మనని నింపబోతున్నాడు. కళ్ళు మూసుకోవాలి. చాలామంది కళ్ళు తెరుస్తున్నారు. కళ్ళు తెరిచిన వాళ్ళకి ఏం దొరకదు. ఎప్పుడైతే నిలబెట్టినో వెంటనే కళ్ళు మూసుకొని దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. దేవుణ్ణి గణపరచడం నేర్చుకోవాలి. దేవుని యొక్క దర్శనం చూడడం నేర్చుకోవాలి. ఆయన అంటున్నాడు, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను. అవును, దేవుడు ఇన్ని దినాలు నీ విషయంలో ఏ విషయమై దూరంగా ఉన్నాడో ఆ విషయంలో నీకు సాయం చేయబోతున్నాడు. ప్రత్యక్షత కోల్పోయినవా, దర్శనం కోల్పోయినవా, అభిషేకం కోల్పోయినవా, ఏం కోల్పోయినవో ఆ కోల్పోయినదంతటిని తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. ఏదైతే నువ్వు దేవుని నుంచి పొందుకోవాలని ఆశపడుతున్నావో అదంతటిని కూడా దేవుడు నీకు దయచేయబోతున్నాడు. అన్ని పరిస్థితులను మార్చబోతున్నాడు. అయితే నీకు నువ్వే ఒప్పుకో, నీకు నువ్వే చెప్పుకో, నీకు నువ్వే సరి చేసుకో. దేవుడు నిన్ను నింపబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. నీ పిల్లలు దీవింపబడబోతున్నారు. నువ్వు దీవింపబడబోతున్నావు. నీ కుటుంబం దీవింపబడబోతుంది. నీ పరిస్థితులన్నీ మార్చబడబోతున్నాయి. నువ్వు అన్నిటిని కూడా చక్కబరుచుకోబోతున్నావు. అయిపోయింది. నీలో ఉన్న శక్తి పని అయిపోయింది. ఏ దురాత్మ ఆవరించిందో, ఏ బలహీనపరచు ఆత్మలు పనిచేశాయో, ఏ దయ్యపు క్రియలు పనిచేశాయో వాటి పని అయిపోయింది. అవన్నీ లయమవుతున్నాయి. వాటి ఆధిపత్యం అంతా నశిస్తున్నది. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడి ప్రత్యక్షత నీ మీద విడుదలైంది. తీసుకో ఈ అభిషేకం. పొందుకో, పొందుకో, పొందుకో. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. నింపబడు, నింపబడు. నన్ను నింపు అని అడుగు. నన్ను దీవించు అని అడుగు. నా ఎడల దయ చూపు అని అడుగు. నా ఎడల కనికరం చూపు అను. అవును, మాట్లాడు, 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 మాట్లాడు. మౌనంగా ఉండొద్దు. మాట్లాడు, నోరు తెరువు. నీ పరిస్థితి ఏందో,
నోరు తెరువు, నోరు తెరిచి చెప్పు, చెప్పు, చెప్పు. నీ అప్పులు తీరాలా, నీ సమస్యలు పోవాలా, నీ వేదన పోవాలా, నీ దుఃఖము పోవాలా, దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు. ఓ రీకైకామా షాకాబా రీకాబాలా ఓ లరా బాబా 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 బా. తీసుకో, తీసుకో, తీసుకో. గట్టిగా అందరం చప్పట్లు కొట్టి ఆయనను మహిమపరుస్తూ, ఆయనను మహిమపరుస్తూ తీసుకో, 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 తీసుకో. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. పొందుకో, 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 పొందుకో. సరిపోదు, ఇది సరిపోదు మాకు. ప్రభువా మమ్మల్ని నింపు, మమ్మల్ని నింపు, మమ్మల్ని నింపు, మమ్మల్ని నింపు, మమ్మల్ని నింపు, మమ్మల్ని నింపు. ఇచ్చేయి ప్రభువా, మాకు ఇచ్చేయి. మేము పోగొట్టుకున్నదంతా మాకు ఇచ్చేయ్యా. ఓ శాఖా బారా బాబా బాబా, ఓ రాకా బాబా బాబా బాబా, ఓ లారా బాబా బాబా బాబా, ఓ షికి రీకే కాబా శాఖా బారీ కాబా లారా బాబా, ఓ సాబా బాబా బాబా బాబా. అమ్మకు స్తోత్రమునైనా ఈ అభిషేక కొట్టినంతవరకు సహాయం చేసి స్తోత్రము తండ్రి. ఈ వాక్కు చేత మీ దాస్తుని ప్రయోజనపరుచుకు మాట్లాడేందుకు కొందరు చెల్లిస్తున్నాం. రెండో వర్తమానం చేత మీ దాస్తుని ప్రయోజనపరుచుకోండి. బలమైన అభిషేకం తెనిపండి. ఈ ప్రాంతమంతా నీ సంచారణకు సహాయం చేయండి. మీ వాక్కు చేత మా అందరితో మీరు మాట్లాడండి. బలమైన అభిషేకంతో నింపండి. ప్రతి పాపమైన బంధకాన్ని యేసు నామం తెగిపోను గాక. ప్రతి హృదయంలో ఒక సమాధానము కలచేయండి అయ్యా. ఆత్మీయ జీవితం రోషంతో బ్రతికే జీవితం కావాలి ప్రభా. నీ ఆత్మకార్యము ప్రభు మీ కన్రాత్రి సహాయం ఇచ్చండి. అపోస్తుల కాలంలో చూసిన ప్రకారంగా తండ్రి ఈ దినాల్లో చూసే కృప దయచేయండి. ఈ ప్రాంతం అది అభిషేకంతో నింపండి. ఈ బలమైన కార్యమును చూచుదును గాక. మీ శక్తి అనుభవించుదును గాక. ఓ రిబా షకబర తురబా షకబర రస్బై కల్బా షబర తురబా రస్బై కదియా షికబర రిస్బై కురదియా సిబర రిబా బాబా 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 రస్బై కదియా షికబర రస్బై కురదియా సిబర రిబా బాబా బాబా షబర కరబర షికబర తురస్బ హోం సికబరస్య. అయ్యా మీ పక్షం దాస్ ప్రయోజనపరచుకోమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి.